టోటల్గా చూడండి, స్వీట్లన్నీ రెడీ అయిపోయినాయి అన్నమాట. సో అన్ని స్వీట్లు కూడా రెడీ అయిపోయినాయి. ఇదేంటంటే మా పాప సారీ ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ కోసం ఇవన్నీ నేను రెడీ చేయించాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో. ఈ పిండి అయితే మరత కాజలే కలుపుతారు. ఇది కాజు బాదం పౌడర్ చేసేది. ఇది కాజు కత్లీకి పానకం పెడుతారు. మరత కాజా ప్రాసెస్ అన్నమాట ఇదంతా. చూసిరా ఫ్రెండ్స్, కాజు కట్లీ ఎట్లా చేస్తున్నాడు. ఇదంతా ఒక సైడ్ నుంచి రోల్స్ చేస్తారు. ఇవన్నీ బాదుషా ఏనికి చక్కెర వస్తారు పానకానికి. ఇది దీంట్లోనే మరత కాజాకు బాదుషాకు రెండింటికి అనా ఇది కట్లీకైతే ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారించాక కట్ చేస్తాను ఇంకా పీసెస్ అంతా. ఇది బాదుషాకు మరత కాజాకు పానకం అయితే రెడీ అయిపోయింది. దేనికి పెడుతున్నావు ఇప్పుడు? కాజా ఫ్రై చేయనికా? అక్కడ ఆయిల్ అయితే రెడీ చేస్తుండు, ఇక్కడ పీసెస్కి అయితే అన్నీ రెడీ చేస్తారు. పీసెస్ కట్ చేయడానికి మరత కాజాకు. ఇదేంటంటే కాజు బాదం బర్ఫీ అన్నమాట. సో చూసిరుగా, ఇందాక చల్లారింది కదా, ఇప్పుడు ఈ విధంగా మాలిష్ చేసి తర్వాత మనకు కావాల్సిన డైమండ్ షేప్ కట్ చేస్తారు. ఇదంతా కాజాకు కూడా ఈ విధంగా అంతా రోల్ చేసిన తర్వాత మనకు కావాల్సిన షేప్ అనేది కట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ విధంగా కట్ చేస్తారనమాట. సో ఈ విధంగా కట్ చేస్తారనమాట. కట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేసి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తారు ఇవన్నీ. సో ఈ విధంగా ప్రెస్ చేస్తారనమాట. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తారనమాట కాజాలన్నీ. ఇదేంటంటే బాదుషా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు పిండి కలపడానికి, బాదుషా పిండి కలపడానికి నెయ్యి వాడుతారు అనమాట. నెయ్యి మొత్తం ఈ విధంగా రాయాలన్నమాట. ఫస్ట్ కొద్దిగా ఆయిల్. చూసిరా కాజాలు ఏ విధంగా వచ్చినాయో, ఎంత బాగా వచ్చినాయి చూడు. కొంచెం గులాబీ పూల్లాగా కనబడుతున్నాయి ఇవి, తెల్ల గులాబీ పూల్లాగా. కొన్ని ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి, ఇంకా కొన్ని తయారు చేస్తారు. ఈ టోటల్గా 200 పీస్ అనమాట కాజాలన్నీ. బాదుషా మొత్తం 400 పీసెస్ చేస్తున్నాం.
ఎన్ని పీసులు అయితే నా బాదుషా? 400. 400 పీసులా? పర్ఫెక్ట్ కలర్ వచ్చేసినాయి. ఇంకొక 2 minutes అంతే. ఇట్లన్నీ మంచిగా కాలిన తర్వాత ఈ పానకం అనమాట. పానకం రెడీ అయిపోయింది. ఇంతకుముందు బగోన్లో పెట్టారు, ఈ కడాయిలో వచ్చారు, దీంట్లో వేసేసారు. ఎంత బాగా వచ్చినాయో. జరానిక ఫస్ట్ సారి అయిపోయినాయి, ఇది రెండోసారి అనమాట. ఇది బాదుషాకి ఈ విధంగా అన్ని ముద్దలు దింపి పెడుతున్నాను అనమాట, పిండి అంతా నానబెట్టేసి. సో మన ఛానల్లో ఇక్కడ చేసే సీట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదిగా ఫుల్గా నేను అప్లోడ్ చేయట్లేదు. మళ్ళీ కూడా మీకు ఇలా ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కటి కూడా నేను చేసి చూపిస్తాను. ఇక్కడ చేసే ప్రతి ఒక్క సీట్ కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట ఆల్రెడీ. సో చూడండి, బాదుషా అంతా కూడా ఈ విధంగా మంచి షేప్ వచ్చేదాకా మంచిగా చుట్టి పక్కన పెట్టేసుకోరు. దానికి ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఇక్కడ. చూడండి, కాజాలు అన్నీ రెడీ అయిపోయినాయి, మడత కాజాలు. బాదుషా ఇక్కడ రెడీ అవుతుంది కదా. లడ్డు కోసం పానకం పెట్టారు ఇక్కడ. లడ్డు కోసం పిండి కూడా కలుపుతున్నారు అనమాట ఇక్కడ. సో చూడండి, బాదం కాజు బర్ఫీ అనేది కట్లీ కాజు కట్లీ, కాజు బాదం కట్లీ కేసరా. మనం వేసింది ఏంటి వల్ల కుంకుమ పువ్వుని ఏమంటారు? కేసర్, జాఫ్రాన్. సో మనకు కావాల్సిన షేప్ అనేది కట్ చేస్తున్నాను అనమాట ఇదంతా. సో చూడండి, అక్కడైతే బాదుషా పానకం అన్నీ రెడీ అయిపోతున్నాయి. మన బ్రదర్ కూడా వచ్చేసిండు ఇంతల్లో. పైన పని అంతా సక్సెసా? సో ఇంకా ఉన్నాయి, అవన్నీ కాల్చిన తర్వాత ఆయిల్లో ఇవన్నీ మళ్ళీ చేస్తారన్నమాట. సో చూడండి, టోటల్గా అంతా కట్ చేసేసి కిస్సీలలో జమ చేస్తారు. సో ఇంతే అన్నమాట, మన స్వీటు కాజు కట్లీ అయితే రెడీ అయిపోయింది. కాజు బాదం కేసరి కట్లీ. సో లడ్డు కూడా అంతా రెడీ అయిపోయింది. ఇవన్నీ రెసిపీలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఫుల్ వీడియో అయితే ఏది అప్లోడ్ చేయట్లేదు. సో మళ్ళీ కూడా కావాలి అంటే 100% మళ్ళీ కూడా చేసి అప్లోడ్ చేస్తాను. సో టోటల్గా ఇదే అనమాట మన వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.